ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములో కూడి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుల కుటుంబములు, మిమ్మలందరిని బట్టి ప్రభువుకి స్తోత్రం. దేవుని యొక్క నామం మీ ద్వారా మహిమపరచబడాలి. మీ ఇంటిలో దేవుని యొక్క కాపుదల కింద మీరు ఉన్నారు. ప్రభువునందు ధైర్యముగా ఉంటున్నారు. ప్రభువు మిమ్మల్ని అద్భుతముగా నడిపిస్తారు. మీరు అనుకున్నట్లు కాదు, మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఈ దినం దేవుడు మీకు అద్భుతములు చేయటకు శక్తిమంతుడు. సరేనా? ఈ దినం ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట విందామా? వాక్యం చదువుకుందాం. రోమా 14:17. రోమన్ చాప్టర్ 14:17. దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయున్నది. దేవుని యొక్క రాజ్యమును గురించి అపొస్తలుడైన పౌలు చెప్పేటప్పుడు అది భోజనము పానము అది కాదు, అది నీతియు సమాధానమును ఆ తదుపరి పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయున్నది. సంతోషములో ఈరోజు లోకమిచ్చేటువంటి సంతోషం, లోకము ఇవ్వలేనటువంటి సంతోషం ఏంటో మీకు తెలుసు. పాప సంతోషం మీకు తెలుసు. స్నేహితుల ద్వారా వచ్చే సంతోషం, ఇవన్నీ లోక సంతోషాలు, లోకానుసారమైన సంతోషాలు, ధనం. అలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి సంతోషం ఉంది. ప్రియులారా, అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ సందేశములో పరిశుద్ధాత్ముని యొక్క సంతోషమును ఈరోజు ప్రభువు మీకు చెప్పుటకు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క సంతోషం, ఆ తాత్పర్యం, ఆ పునాది ఏమిటంటే, ఆత్మలో నింపబడి మీరు ప్రార్థించినట్లయితే, ప్రభు బిడ్డలారా, లోకము ఇచ్చినట్లుగా లోకపరంగా మీకేమీ లేకపోయినప్పటికీ మీ హృదయం ఉల్లసిస్తుంది ప్రభువునందు. అదే అభిషేకము పొందుకున్న అపోస్తలులు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడేటప్పుడు, మీరు అపోస్తలుల కార్యములు 2:26 కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. దావీదు చెప్పినటువంటి ఆ మాటను పేతురు వాడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, నా నాలుక ఆనందించెను. అదెలాగూ? అన్య భాష మాట్లాడేటప్పుడు, నానావిధ భాషలు మాట్లాడేటప్పుడు ఆ నాలుకలో ఉన్నటువంటి భాష అది ఒక సంతోషమును, ఉల్లాసమును తీసుకొస్తుంది. అదే మీరు గమనించినట్లయితే కొంతమంది కొన్ని శోధనల గుండా వెళుతూ ఉంటారు. ప్రార్థించేటప్పుడు చూస్తే వారి ముఖం అంతగా ప్రకాశిస్తుంది. DGS దినకరన్ గారితో నేను కలిసి ప్రార్థించాను. అప్పుడు దైవజనులు అన్య భాష మాట్లాడి కళ్ళు మూసుకొని ప్రార్థించేటప్పుడు గమనించినట్లయితే చిరునవ్వు ముఖముతో ప్రభువును చూస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అది ఆత్మలో పరవశించడం. ఈరోజు ఆ కృపను ప్రభు దగ్గర మీరు అడగండి, అది ప్రభు ఈ దినం మీకిస్తాడు. ఈరోజు ప్రత్యేకత అదే. ఆత్మలో నేను ఆనందించాలి ప్రభువా, ఎల్లప్పుడు సోలిపోయి నా కన్నీరు, దుఃఖం ఇదే నేను పెద్దదిగా అనుకుంటున్నాను. అయితే నాలో ఉన్న ఆత్మతో ఆనందించే, ఉల్లసించే ఆ కృపను ప్రభువా మీరు నాకు దయచేయండి. సమయం దొరికినప్పుడల్లా టక్కున తలుపు మూసుకొని 10 నిమిషములు అన్య భాష మాట్లాడండి. ఉదయం లేచేటప్పుడు బాగా చేతులపైకెత్తి స్తోత్రం చెల్లించి అన్య భాషలు మాట్లాడండి. సరేనా? మాట్లాడుచుండగా ప్రభువుతో రహస్యములను మీరు మాట్లాడుతున్నారు. మీ హృదయములో ఉన్నటువంటి భారమంతా తొలగిపోతుంది. ఒక ధైర్యం వస్తుంది. ప్రభువు నడిపిస్తాడు. నా విమోచకుడు సజీవుడు. అలాంటి నమ్మకము మీలోనికి వస్తుంది. ప్రార్థించుదామా? ఈ కృపను ప్రభువు మీకు అనుగ్రహించి పరిశుద్ధాత్మలో ఆనందం, పరిశుద్ధాత్మ యొక్క సంతోషం, ఎల్లప్పుడూ ముఖం సంతోషంగా ఉందే ఏంటి? అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సంతోషం. ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి. రక్షింపబడ్డానికి ముందు ఒక సంతోషం, అది రక్షణానందం. అయితే పరిశుద్ధాత్మ ద్వారా సంతోషం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ కృప కొరకు నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. మీరు పొందుకోబోతున్నారు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ సమయమున మీ బిడ్డలతో కలిసి ప్రార్థించడం ఎంతో భాగ్యం. శరీర ప్రకారముగా మేము ఒక్కొక్కరం దూరముగా ఉన్నాం. ఒకరికి ఒకరం ఆత్మలో ఏకీభవించి ఇప్పుడు మీ బిడ్డల మీద ఆ దైవీకమైన సంతోషం దిగాలి తండ్రి. యేసయ్యా, నీవు ఆత్మలో ఉల్లసించినట్లుగా మీ బిడ్డలు ఆత్మలో ఆనందించుదురుగాక, ఆత్మలో పరవశించుదురుగాక.
ఆత్మలో నింపబడి కీర్తనలతోనూ పాటలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైనటువంటి మాటలతో ఒకరికొకరు బుద్ధి చెప్పుకొందురుగాక. మీ మారని దివ్య ప్రసన్నత ఎప్పుడు మీ బిడ్డలను భరించునుగాక. ప్రార్థన ఆలకించిన ప్రభువుకే స్తోత్రం, ప్రభువుకే మహిమ. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కొరకు ధైర్యంగా ఉండండి. ఈ దినమంతా చూడండి, ప్రభు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. మరలా ప్రభు చిత్తమైతే కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.